తెలుగు సినిమా చరిత్రలోని 2016 ఓ కొత్త అధ్యయనాన్ని లిఖించింది. ఇప్పటిదాకా ఏ ఒక్క క్యాలెండర్ ఇయర్లోనూ జరగని విధంగా ఏకంగా 7 సినిమాలు 50 కోట్ల క్లబ్లో ఎంట్రీ ఇచ్చాయి. నాన్నకు ప్రేమతో, సోగ్గాడి చిన్ని నాయన, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు, ఊపిరి, ఆ జనతా గ్యారేజ్. గతంలో ఏ ఒక్క ఇయర్లోనూ ఇన్ని సినిమాలు ఆ ప్రెస్టీజియస్ క్లబ్లో చోటు దక్కించుకోలేకపోయాయి. అయితే ఇన్ని సినిమాలు ఈ ఏడాది 50 కోట్ల క్లబ్లో చేరిన ఒక్క మహేష్ మూవీ మాత్రం దానికి దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. ఆ సినిమా ఏంటో స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. అవును, బ్రహ్మోత్సవం. ఎన్నో ఆశలు అంచనాలతో వచ్చిన బ్రహ్మోత్సవం టాలీవుడ్లో రికార్డులు తిరిగి రాస్తుందని భావించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తర్వాత మహేష్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఇదే. దీంతో బ్రహ్మోత్సవం సంచలన విజయం సాధిస్తుందని భావించారంతా. శ్రీమంతుడి తర్వాత మహేష్ నుంచి వచ్చిన మూవీ ఇది. టాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన శ్రీమంతుడితో సూపర్ స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. కాజల్, సమాంత, ప్రణీత వంటి ముగ్గురు అందాల భామలతో స్క్రీన్ కూడా వెలిగిపోయింది. కానీ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కేవలం 40 కోట్లకే పరిమితమైంది. ఆగడు కంటే దారుణమైన ఫ్లాప్ ను మూటగట్టుకుంది. ఇలా 2016లో నిరాశపరిచాడు మహేష్. టాలీవుడ్ లో 40 కోట్లు, $1 మిలియన్ క్లబ్ కు ఆద్యుడైన పోకిరి, దూకుడు ఇలా డౌన్ కావడం విశేషం. అయితే మురుగదాస్ మూవీతో ఆయన మళ్లీ రైజ్ అవ్వడం ఖాయం. అంతేకాదు, తిరుగులేని విజయం కూడా సాధిస్తాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.